నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ దానికంటే ముందు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ మాసం అంటే కార్తీక మాసం అంటే శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో కార్తీక దామోదరుడిగా శ్రీ మహావిష్ణువుని, ఈ మాసాధిపతిగా ఈశ్వరుణ్ణి కొలుస్తాము. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని విడిచి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక. అందుకనే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం ఒక అవకాశము, అది పూర్వజన్మ సుకృతము. ఈ మాసం కోసం సంవత్సరం అంతా వెయిట్ చేసి రుద్రాక్ష ధారణ చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం. అలాగే కొత్తగా ధరించే వాళ్ళు వెయిట్ చేస్తే అంతకుముందు ధరించిన వాళ్ళు ఉన్న వాటికి యాడ్ చేసుకుంటారు. అంత గొప్ప అవకాశం ఈ కార్తీక మాసం రుద్రాక్ష ధారణ. ఎందుకు అంటే అది ద్విగుణీకృతము, ఫలితము రెండింతలు వస్తుంది, దశింతలు 10 వస్తుంది అని చెప్పి అంటారు. అంత గొప్పగా ఉంటుంది ఈ మాసంలో రుద్రాక్ష ధారణ. రైట్, ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక చేపలు పట్టే జాలరు ఉన్నాడు. చేపలు పడుతున్నాడు. రోజు చేపలు పట్టడం, శుభ్రంగా వచ్చిన పైసలతో మందు తాగి ఇంటికి ఏదన్నా కూర అది తీసుకెళ్ళి ఆ రోజుకి ఆ డబ్బులు అవజేసాడు. ఎప్పుడు ఇదే స్థితిలో మార్పు రావట్లా. తిట్టుకుంటాడు, ఈ పేదరికం, దిక్కుమాలిన పేదరికం అని. ఎప్పుడు ఇంతే, తాగడానికి మందుకు కాస్త పైసలు, ఇంటికి తీసుకెళ్ళడానికి కొన్ని పైసలు, ఇదే జీవితం, ఎంతకాలం ఇలాగా అనుకుంటాడు. సరే, ఒకరోజు ఓ పెద్ద ఖరీదైన కారులో జమీందారు అట్నుంచి వెళుతూ ఉంటాడు. పెద్ద పెద్ద వ్యాపారవేత్త. లైఫ్ అంటే ఇది కదా, దిక్కుమాల జీవితం మాదిన్ను, మందు తాగడానికి ఇంటికి పైసలు తీసుకెళ్ళడానికి తప్ప, ఈ కూరకు తీసుకెళ్ళడం తప్ప ఇంకేం ఉండదు, ఇదా జీవితం, అలా ఉండాలి జీవితం అంటే. ఆ కోటీశ్వరుడు, ఆ వ్యాపారస్తుడిని చూసి గర్వంగా ఫీల్ అవుతాడు. కొంతకాలానికి, అంటే అతను ఎప్పుడు అట్టే వెళుతూ ఉంటాడు, చూస్తుంటాడు. కొంతకాలానికి సడన్గా వ్యాపారాలన్నీ తల్లకిందులైపోయి అతను సడన్గా రోడ్డు మీదకి వచ్చేస్తాడు. రోడ్డు మీదకి వచ్చేసి ఎంత ఆనందపడతాడో ఈ చేపలు పట్టేవాడు. భలే అయింది మొత్తానికి. ఇప్పుడు కానీ వాడికి పేదరికం అంటే ఏంటో తెలియదు, కారులో తిరగడం కాదు, ఇప్పుడు మాలాంటి వాళ్ళు బాధలు తెలుస్తాయి వాడికి. అనుకోకుండా తను కూడా ఏం చేస్తాడంటే, ఎక్కడ ఉండడానికి ఇల్లు లేక ఈ జాలర్ ఇంటి పక్కనే చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. ఇద్దరు కలిపే చేపలు పడడానికి వెళ్ళారు. చాలా చేపలు ఇద్దరికి పడితే యాజ్ యూజువల్ ఈ పేదవాడు జాలర్ ఏం చేస్తాడంటే, చక్కగా మందేసుకొని చిన్న డబ్బులతో మందేసుకొని ఇంటికి కూర తీసుకొని వెళ్ళి హ్యాపీగా వెళ్ళిపోతాడు. తన అలవాట్లు ఇవన్నీ మామూలే. ఈ ధనవంతుడు, ఈ వ్యాపారస్తుడు మాత్రం వచ్చిన డబ్బు అంతా కూడా ఏం చేస్తాడంటే, తనకు ఆ రోజుకి ఎంత అవసరమో ఆ రోజు వరకు డబ్బు ఉంచుకొని మిగిలింది దాచిపెట్టి రెండో రోజు వచ్చిన డబ్బుతో కూడా ఒక ఇద్దరు మనుషుల్ని ఎంగేజ్ చేస్తాడు. తినతో పాటు హెల్ప్ చేయడానికి, పట్టడానికి, పట్టిని ప్యాక్ చేయడానికి, ఓ దాంట్లో వేయడానికి. ఇలాగా తను మామూలుగా రోజు వచ్చిన డబ్బులతో మందు తాగడం, ఇంటికి కూర తీసుకెళ్ళడం, అక్కడితో అయిపోతుంది. తిను ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకొని తన ద్వారా వచ్చిన డబ్బు, తన అసిస్టెంట్స్ డబ్బు ఇచ్చి పెట్టుకున్న మనుషుల ద్వారా వచ్చిన డబ్బు, ఆ డబ్బుని ఇంకో కొంతమందిని మనుషులు పెట్టుకొని ఇలాగా రోజు చూస్తుండగానే వ్యాపారం పెంచుకొని అక్కడ ఒక పెద్ద ఫిష్ మార్కెట్ లాగా తను ఒక్కడే చేసుకున్నాడు. చూస్తుండగానే అది ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం, ఒక చేపల వ్యాపార సామ్రాజ్యంగా చూస్తుండగానే మారిపోయింది. చాలా తక్కువ కాలంలోనే ఈ వ్యాపారస్తుడు మళ్ళీ ధనిక వ్యాపారస్తుడిగా మారిపోయాడు. ఈ పేదవాడు మాత్రం, ఈ జాలరి అలాగే మందు తాగుతూ ఇంటికి కూర తీసుకెళ్తూ పేదరికాన్ని తిట్టుకుంటూ, జమీందార్ అదే పెద్ద వ్యాపారస్తుల్ని తిట్టుకుంటూ, వాళ్ళ దీనికి ఇది అసూయపడుతూ ఇలాగ కాలం గడిపేస్తున్నాడు. కట్ చేస్తే మనకి కథ మనకేం చెప్తుంది అంటే, నువ్వు దశ మారడం కాదు, నీ ఆలోచన ధోరణి మారాలి. నీ వే ఆఫ్ థింకింగ్ మారితే ఎప్పుడు అంటే నీ ఆలోచనకి దైవానుగ్రహం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఏమీ చేయకుండా ఇలాగే కూర్చుంటానంటే ఏమీ జరగదు. ఎన్నాళ్ళైనా, చాలామంది 10 ఏళ్ళైనా నాకు మార్పు ఎందుకు వస్తుంది? నీ ఆలోచనలో మార్పు రానంతకాలం నువ్వు అలాగే ఉంటావు. ఏ డ్రైవర్గానో పనిచేస్తావు, అతని జీతం అంతే ఇస్తాడు, ఇంకో 10 ఏళ్ళైనా ప్రపోర్షనేట్గా పెరుగుద్ది తప్ప అద్భుతాలు జరగవు. నీ ఆలోచన మారకపోతే నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు.
నీ పేదరికాన్ని తిట్టుకోవడము ఉన్నవాడిని చూసి ఈర్ష్యపడడం కాదు. నీ ఆలోచన మార్చుకో, వాళ్ళకంటే గొప్పవాడు అవుతావు. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారు కడప నుంచి. హలో అండి, గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు. సంతోషం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అబ్బాయి సార్ 7/9/2004. 7 సెప్టెంబర్ 2004. అవును సార్. హలో సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదండి? అవును సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు సార్. ఇది సప్తమి, అష్టమి గడియలు వచ్చాయి, కృష్ణపక్షము. కృష్ణాష్టమి రోజు ఎస్, అష్టమి గడియలు వచ్చాయి అంటున్నాను, అందుకే. బహుళ అష్టమి, కృష్ణాష్టమి. మిథున రాశి, ఎక్సలెంట్ జాతకం, చాలా బాగుందండి. విదేశాలకి వెళ్ళే అవకాశం మీ అబ్బాయికి ఉంది. ఏం చేస్తున్నాడండి ఇప్పుడు? చదవలేదు సార్, ఇప్పుడు 10th క్లాస్ వరకు చదివినాడు. సెల్ఫ్ గోల్ కొట్టేసుకున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? నేను మామూలుగా ఇది ఏపీ జెన్కోలో మెయింటెనెన్స్ జాబ్ సార్. 22,000 జీతం వస్తుంది. ఎవరికి? నాకు సార్. మీకు. మరి మీ పిల్లాడిని ఎందుకు చదువు ఆపేశారు? అంత మంచి భవిష్యత్తు, మంచి జాతకం, చదివితేనే కదా ఏదన్నా వచ్చేది. ఆపర్చునిటీ లేదు సార్, అప్పుడు కరోనా టైంలో పాస్ అయినాడు. మన తర్వాత చదువు తక్కువగా అంటే చదివాడు సార్. నో పేరెంట్స్, ఇది చాలా ముఖ్యంగా. ఇప్పుడు కరోనా అందరికీ కరోనాయే, ఒకరికి ఏం కాదు. ఇప్పుడు తల్లి, ఒక పిల్లాడు పాక్కుంటూ మంటలోకి వెళ్ళిపోతున్నాడు, పాక్కుంటూ అనుకుందాం, తల్లి గబగబా వచ్చి వీపు మీద ఒక దెబ్బ కొట్టి భుజాన్ని ఎత్తుకుంటుంది. ఇక్కడ కొట్టడం అమ్మ ఉద్దేశం కాదు, మంటలోకి వెళ్లకుండా ఆపడం. పిల్లలు ఏ కారణం చేతనైనా వాళ్ళు రాంగ్ రూట్ వెళ్తూ ఉంటే నయానో భయానో తల్లిదండ్రులు సరిచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. లేకపోతే వాడు వెళ్ళట్లేదు లేదా వినట్లేదు, చెప్పి చూసి ఇప్పుడు 10th క్లాస్, అతని భవిష్యత్తు ఏంటి ఒకసారి ఆలోచించండి. మీరు జన్కోలో ఉన్నారు, మంచిగానే ఉంది. ఇప్పుడు 10th క్లాస్ ఏం చేస్తాడు? 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి ఏమొస్తాయి? ఏమి అతని భవిష్యత్తు ఏంటి ఒక్కసారి. ఇప్పటికీ కూడా ఇబ్బంది మించిపోయింది ఏం లేదు. అతను మంచి జాతకుడు. మీరు మళ్ళీ చదువులోకి తీసుకురండి, ఏదో రకంగా చదువులో పెట్టండి. 10th క్లాస్ పూర్తయింది కాబట్టి తర్వాత చదవడానికి అవకాశాలు ఉన్నాయి, ఎలా అయినా అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక ఇదిగా తీసుకొని అతనితో చదివించండి. అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వెయ్యండి. ద్వాదశముఖి సూర్యస్వరూపం, ద్వాదశ ఆదిత్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీ వంతు పని కూడా మీరు చేయండి. పిల్లాడిని చదువుల వైపు తీసుకురండి. అతను ప్రలోభ పెట్టు, అది ఇస్తాం ఇది ఇస్తాం, ఏదో ఒకటి. ఒక స్టేజ్ వరకు పేరెంట్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళు చెడిపోయారు అంటే వాళ్ళకి ఏం తెలుసు? తల్లిదండ్రులు ఎలా ఉంటే అలాగా వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు గతంలో కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం, అగ్రహారంలో పెరిగిన పిల్లాడు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, పాత బస్తీలో పెరిగిన పిల్లాడు ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. సో ఎలా ఉంటే అలాగే ఉంటాయి. సో తల్లిదండ్రులు బట్టే పిల్లలు ఉంటారు, కాబట్టి బాధ్యత మీదే. కొంతమంది రుద్రాక్షలు వేసుకుంటారు, రుద్రాక్షలు వేసుకుంటే అన్ని పనులు జరిగిపోతాయి, ఇక మనం ఏం చేయక్కర్లేదు అని చెప్పేసి అలా ఉంటూ ఉంటారు. తర్వాతనేమో ఏం జరగట్లేదు అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో అది రుద్రాక్షలు వేసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మనం నమ్మి వేసుకున్నా నమ్మకుండా జరిగిపోతాయా? అన్నీ జరిగిపోతాయని కదా, వాటి ఫలితం వస్తుంది. అదే చెప్తున్నాను, వాటి ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా. మనం నమ్మి వేసుకున్నా నమ్మకుండా వేసుకున్నా. ఇప్పుడు నిప్పుని పెద్దవాళ్ళు చెప్తారు, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది కాలుతుంది. పాము కసితో కాటేసినా ప్రేమతో కాటేసిన విషం దిగుతుంది. ఇక రుద్రాక్ష ధారణ మంచి ఫలితం వస్తుంది. ఇది ఉంటే మీరు అన్ని పనులు మానేయాలనుకుంటే వేసుకోక్కర్లేదు. అంటే ఇప్పుడు మనం చెప్పాను, మన ఆలోచన ద్వారానే మారాలి, మనం చేసే మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడవ్వాలి. మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే ఫలితాలు బాగుంటాయి. నేనేమి చేయనంటే కుదరదు. ఈశ్వరానుగ్రహం తోడైతే, దైవికమైన సంపద తోడైతే ఎలా ఉంటుందంటే ఎలాంటి విపత్తులోంచైనా బయటికి రావచ్చు. ఇప్పుడు భారతంలో చిన్న కథ చెప్తాను. ఇప్పుడు సైంధవుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఈశ్వరుడు ప్రత్యక్షమైతే నీకేం కావాలంటే 5 పాండవులను వేసేసే అవకాశం ఇమ్మంటాడు. అది కుదరదులే, ఇంకో మాట చెప్పు,
పాశుపతాస్త్రం నేను ఇచ్చాను అర్జునుడికి, 5 పాండవుల్ని నువ్వు వేయలేవు, కావాలంటే వాళ్ళు కూడా వీళ్ళు అర్జునుడిని మినహా మిగిలిన వాళ్ళ సంగతి ఒక్కరోజు నువ్వేమన్నా చేయగల వాళ్ళని అని చెప్పి అంటే చాలే అని చెప్పి అనుకుంటాడు. తర్వాత అర్జునుడు బయటికి వెళ్ళినప్పుడు కొడుకు వస్తాడు. కొడుకు వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్తే ఇప్పుడు తన్ని వీళ్ళందరూ చుట్టుముట్టి వేసేస్తారు, చచ్చిపోతాడు. చచ్చిపోతే అప్పుడు వస్తాడు తండ్రి, వచ్చి చూస్తాడు. సాయంత్రం వచ్చి శిబిరం వైపు చూస్తే కొడుకు ఉండడు. ఏడుస్తాడు. ఏడ్చి ఎలా జరిగింది అని అడుగుతాడు. అభిమన్యుడి చావుకి కారణం ఎవరు అని అడుగుతాడు. ఎవరు అని అడిగితే ఏముంది, మాదేమీ లేదు, మీరందరూ ఏం చేశారంటే ఏం చేస్తాం, మేము 4 వెళ్లకుండా వాడు కట్టడి చేశాడు. కట్టడి చేసినప్పుడు మేమేం చేయాలి, సైంధవుడు అడ్డం పడ్డాడు, మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అంటే వెనక ముందు చూడకుండా అర్జునుడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండకూడదు, ఎందుకు తీసుకోకూడదు అనేది ఈ ఒక చిన్న కథలు వినడం కాదు, ఆలోచించాలి. ఆలోచిస్తే తెలుస్తుంది. ఇక్కడ సైంధవుణ్ణి వెనక ముందు ఆలోచించకుండా కొడుకుని చంపేశాడు అనే ఒక బాధతో రేపు సూర్యాస్తమయం సమయంలోపు నేను సైంధవుణ్ణి తల నరికేస్తా, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో తల నరకకపోతే నేనే చితి పేర్చుకొని ఆత్మాహుతి చేసుకుంటానంటాడు. అసలు ఈ మాటకి ఒక్కసారి కృష్ణుడు షాక్ కొట్టినట్టు ఒక్కసారి ఇదవుతాడు. ఎలా ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం ఇంత ముందు ఉంది, నువ్వు వాడు చంపకపోతే నేను చచ్చిపోతానంటే యుద్ధమే అవ్వదు. అక్కడ అతిరథ మహారథులు అందరూ అక్కడ ఉన్నారు. ద్రోణాచార్యులు వారు ముఖ్యుడు అక్కడ ఉన్నాడు. అతని వ్యూహాలు వేసే వ్యూహం ముందు ఎవడైనా బలాదూర్. అలాంటిది అర్జునుడికి చిక్కనిస్తాడా సైంధవుణ్ణి? ఒక్కరోజు ఆపగలిగితే కురుక్షేత్ర యుద్ధం కూడా లేదు, అర్జునుడు చచ్చిపోతే ఏమీ లేదు. కాముగా తనని ఆపగలిగితే, అర్జునుడిని నిరోధించగలిగిన, తనని కనిపించకుండా ఆపగలిగిన అర్జునుడు చనిపోతాడు. ఆ రాత్రి హ్యాపీగా అర్జునుడు నిద్రపోయాడేమో కానీ కృష్ణుడు నిద్రపోలా. ఇదేంట్రా బాబు లేనిపోయిన హెడ్ఏక్ ఇస్తాం, తొందరపడి ఇట్లా అన్నాడు, ఇప్పుడు అర్జున్ చచ్చిపోతే మొత్తం ఇంకేమీ లేదు, అందరూ ఇదైపోతుందని చెప్పి సరే ఆలోచించి వెళుతూ పొద్దున్న యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వస్తే సకట వ్యూహం వేస్తాడు ద్రోణాచార్యులు. అంటే అక్కడికి వెళ్ళడం ఎవరికీ సాధ్యం కాదు. అంత దూరం ఎక్కడో చివర పెట్టాడు, ఎదరు సకట వ్యూహం పెట్టాడు. అందరూ అతిరథ మహారథులు అందరూ ముందున్నారు. వీళ్ళని దాటడమే కష్టం, ఒక్కొక్కడిని దాటడం. అక్కడి నుంచి దాటి సకట వ్యూహానికి వెళ్ళడం కష్టం, సకట వ్యూహంలో ఛేదించి చివరికి వెళ్ళడం కష్టం. ఉన్నది సాయంత్రం వరకే సమయం, సాయంత్రం వరకే సమయం. వీళ్ళు పొద్దున్న అక్కడే ఉన్నారు. ఏమీ అర్థం కావట్లేదు అర్జునుడికి. అయిపోయింది కిస్సా కథం, అయిపోయింది, ఇంకేమి లేదు, ఇక యుద్ధం లేదు, ఏమి లేదు, మొత్తం అయిపోయింది ఇక్కడితో అనుకుంటే అప్పుడు అంటాడు కృష్ణుడు, చూసావా అర్జున, తొందరపాటు ప్రమాణాలు ఎలా ఉంటాయో, ఇలా ఎప్పుడు చేయకూడదు, చేస్తే ఏమవుతుందో చూడు అని చెప్పేసి ఇలాగే ఉంటుంది. సాయంత్రం వరకు నేను నిరోధించగలిగితే అయిపోతుంది, సమయం అయిపోతుంది, నిరోధించగలిగితే నువ్వు చనిపోతావు, ఇక యుద్ధం లేదు, ఏం లేదు, మొత్తం అందరూ ఓడిపోయినట్టు, వాళ్ళే గెలిచినట్టు. ఓ చిన్న ఆవేశం ఇంత పని తీసుకొస్తుంది అని చెప్పి సరే ఇక్కడ కృష్ణుడు మాయ, ఇక్కడ నేను నా నాటకాన్ని నేను ప్రారంభిస్తాను, జాగ్రత్తగా గమనించు, ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయకుండా ప్రతి మూమెంట్ గమనించి అంటాడు. అంతే, నిదానంగా ఆ వాతావరణంలో మార్పు వస్తుంటుంది, నిదానంగా చీకటి అవుతుంది, సాయం సమయం అవుతుంది, నిదానంగా సాయం సమయం అవుతుందని వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. అయిపోతుంది టైం, ఇంకేంటి అర్జునుడు చచ్చిపోయినట్టు అని చెప్పేసి సాయం సమయం అవుతుందని వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా ఇలా కొంచెం సాయం సమయం అవుతున్నట్టు అయ్యి చీకటి పడుతుంది. ఆ చీకటి కూడా పడింది అనుకునే టైంలో చీకటి పడిందా అని చెప్పి ఆనందంతో సైంధవుడు పైకి లేచి చూస్తాడు. ఇలా పైకి లేచి అర్జున కొట్టు అంటాడు. అదిగో వాడి తల ఇమీడియట్ గా కొట్టు, ఆలస్యం చేసి క్షణంలో లేచిపోవాలి. అంటే మైక్రో సెకండ్ కాదు, నానో సెకండ్ లో వాడు తల లేచిపోవాలి, సెకండ్స్ లో. అర్జునుడిగా సామర్థ్యం ఉన్నవాడు కదా, చూడంగానే కొట్టాడు, అంతే, తలగిరిపోయింది. ఆ తర్వాత మనం కింద పడకుండా అది వేరే కదా, అది చెప్పుకుందాం. అది అంటే వాళ్ళు అనుకుంటారు చీకటి పడిన తర్వాత కొట్టాడు కాబట్టి ఫెయిల్ అయినట్టే, అర్జునుడు మళ్ళీ చనిపోవాలనుకుంటారు. ఈ లోపు ఆయన మాయని తొలగిపోతుంది, మళ్ళీ సూర్యుడు వస్తాడు. కాదు, జస్ట్ ఇదేదో మబ్బులాగా వచ్చింది, మనమే పొరపాటు పడ్డాం, ఇంకా సూర్యాస్తమం అవ్వలేదని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, దైవికమైన సహకారం తోడుంటే ఎంతటి విపత్తునైనా సునాయాసంగా దాటి బయటపడవచ్చు. దైవానుగ్రహం ఉంటే, అక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి జరిగింది, లేదంటే అక్కడ పాసిబిలిటీసే లేవు. ద్రోణుడి ముందు వీళ్ళందరూ ఒక్కొక్కడు వేసిన వ్యూహం ముందు అందరూ బలాదూరు, ఒక చిన్న ప్రకటన చేసేస్తే అయిపోతుందా? సో దైవ సహకారం ఉంది కాబట్టి. అలాగే రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపదలో మకుట స్థానంలో ఉంటుంది.
దానికంటే గొప్ప ఆధ్యాత్మిక సంపద ఇంకేమీ లేదు. ఎందుకంటే దానికి అన్ని ఈశ్వరుడే, ఈజ్ ఎ సుప్రీం లార్డ్. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. సో ఆయనే ఉంటే ఇంకేమిటి. సో మనం చేసే పనికి ఒక దైవికమైన సంపద తోడైతే ఆ వచ్చే పనులు తేలికవుతాయి. కాబట్టి చెప్పారు నిజంగానే. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. సంతోష్ గారు కరీంనగర్ నుంచి. హలో అండి సంతోష్ గారు. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. సంతోష్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ లైన్ కలవడం మా అదృష్టం సార్. సంతోష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తా సార్. సార్ 9th January 1981 సార్. జనవరి 1981. 1981. ఓకే. డేట్ అండి? డేట్ 9 సార్. 9 జాన్ 9. జనవరి. సంతోష్ గారు ఏం చేస్తున్నారు? ఫ్రైడే శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? సార్ ఫ్రైడే శుక్రవారం. శుక్రవారం సార్. ఏం చేస్తున్నారు మీరు? ప్రైవేట్ కంపెనీలో ఇది విధియ శుక్లపక్షము శుద్ధ విధియ. ఇది మకర రాశి. ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ చేస్తున్నా సార్. సో కంఫర్ట్ గా ఉందా? కంఫర్ట్ గా ఉంది కానీ కొంచెం సెటిల్ ఇంకా లైఫ్ లో కాలేదు. క్వాలిఫికేషన్ ఏంటండి సంతోష్ గారు? డిగ్రీ సార్, బీకామ్. సో మీకు తెలుసు, ఒక్క ఇన్కమ్ సరిపోదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర ఉన్న సమయాన్ని డబ్బుగా మార్చడానికి సంతోష్ గారు ఏం అవకాశం ఉందో, అంటే మీరు చదువుకున్న చదివే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉండాలంటే మనం కష్టపడితే వచ్చే ఇన్కము, మనం కష్టపడకుండా ఇన్కమ్ని జనరేట్ చేసే ప్రొసీజర్. ఇప్పుడు పాత రోజుల పద్ధతి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ఆలోచించే ఆలోచన విధానంలో మీ దగ్గర ఉన్న సమయాన్ని డబ్బుగా ఎలా మార్చాలి. ఇప్పుడు అనేక మార్గాలు, సోషల్ మీడియాతో సహా అనేక మార్గాలు ఉన్నాయి. మన దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా, 1 hour ఉన్నా దీన్ని ఎలాగా డబ్బుగా మార్చాలి. చూడండి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉండాలి. ఆదాయ వనరులు పెంచుకోండి. కొంచెం ఆలోచనలో మార్పు వచ్చేటట్టు చూడండి. మీరు చేస్తున్న పని మంచి ఫలితాలు వచ్చే విధంగా ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను. ఒక దైవికమైన సహకారం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక దైవికమైన సహకారం. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిదేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ సాయి ప్రసన్న ఉన్నారు హైదరాబాద్ నుంచి. సాయి ప్రసన్న గారు, మాట్లాడండి అమ్మా. హలో. ఓం నమ శివాయ్. నమస్కారం అమ్మా. మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్? June 14th June 2001. అమ్మ ఎవరిది ఇది? మాకు థర్స్డే గురువారం పుట్టినట్టు తెలుసా? ఏమిటమ్మా, ఏం చేస్తున్నావు? ఏమ్మా? నాకు అర్థం కాలేదమ్మా. బోటిక్. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి, మేషరాశి. డిజైనర్ నువ్వేనమ్మా? మగ్గం ఉందా? మగ్గం ఉందా? మగ్గం చేస్తారా? మరి బోటిక్లో మగ్గం ఉండాలమ్మా. డిజైనర్ కూడా నువ్వు ఉంటేనే బాగుంటుంది. డిజైనర్ అయ్యుండి మగ్గం ఉండి మన ఐటమ్ ప్రోడక్ట్ ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసుకునే విధంగా. ఇవాళ సోషల్ మీడియా బాగా ఉంది. మనం చక్కగా ఎలా ప్రమోట్ చేసుకోవాలి చూసుకుంటే జనం వస్తారు. మంచి మంచి ఐటమ్లు మనం ప్రదర్శించవచ్చు, జనానికి చూపించవచ్చు. కాబట్టి మగ్గం కూడా అవసరమమ్మా. కొంచెం అది కూడా చూడు. మనం డిజైనర్ అయినంత మాత్రాన మగ్గం లేకపోతే మళ్ళీ ఆ వర్క్ ఇంకోళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి షేర్ చేసుకోవడం కష్టం, షేర్ చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా. మగ్గం కూడా ఏర్పాటు చేసుకో. జాతకం అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆ బిజినెస్ కూడా చాలా బాగుంది. బోటిక్ చాలా బాగుంది. మనం జాగ్రత్తగా చేయగలిగితే ఎంత చేస్తే అంత ఉంటుంది. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేసుకో. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష. ఇది కుదరకపోతే నవముఖి రుద్రాక్ష. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష.
అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు, శరీరానికి తాకే విధంగా. ఒకవేళ సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకొని చూడమ్మా. ఆల్ ది బెస్ట్. అలాగే కొంతమందిని చూస్తుంటాం, ఏది జరిగినా తమ వల్లే అనుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి తప్ప ఇంకో ఆలోచన ఉండదు, ఎదుటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు. అవును, అంతేకాదు ఎదరాళ్ళని తక్కువగా చూడడం, ఏది జరిగినా వాళ్ళ గొప్పతనం అనుకోవడం, తప్పు జరిగితే వాళ్ళు చేసిన పనులు ఏదైనా నష్టం జరిగితే దేవుడి మీద పక్కోళ్ళ మీద వేసేయడం, గొప్పతనం ఏదన్నా వస్తే వీళ్ళదే అనుకోవడం. ఇది కామన్గా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. పురాణంలోంచి మళ్ళీ ఒక కథ చెప్తాను. యుద్ధం జరుగుతోంది, కర్ణార్జునులు ఎదురుపడ్డారు, ఒకరికొకరు ఎదురుపడి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తుంటే కర్ణుడు ఒక బాణం వేయంగానే ఈ రథం, కృష్ణుడు అర్జునుడు ఉన్న రథం 2 అడుగులు అవతల పడింది. వా కర్ణ, వా వా వాట్ బ్యూటీ, ఎంత అందమైన యుద్ధం చేస్తున్నాం, ఏమి షాట్ కొట్టామంట. తర్వాత అర్జునుడు బాణం వేస్తాడు, 20 అడుగుల దూరం వెళ్ళి పడుతుంది కర్ణుడు రథం. 2 అడుగులు పడితే 20 అడుగుల దూరం పడుతుంది కర్ణుడు రథం వెళ్ళి. ఏమి మాట్లాడు కృష్ణుడు, ఏమి మాట్లాడు. అంత దూరం పడినా మళ్ళీ కొడతాడు దాన్ని, మళ్ళీ దాదాపు 2 అడుగులు దూరం పడుతుంది. మళ్ళీ మెచ్చుకుంటాడు, కర్ణ ఏమి బలశాలివయ్యా, ఏమి శక్తి, ఏమి ప్రతాపం, ఏమి ఎంత అస్త్ర నైపుణ్యం అని మెచ్చుకుంటాడు. కోపం వస్తుంది, బాబా అసలు అర్థం ఉందా, అక్కడి నుంచి పక్కకు వచ్చింది తనంటే జరిగింది, నేను కొడితే ఎక్కడికో వెళ్ళి పడుతుంది, నన్ను వదిలేసి కర్ణుని మెచ్చుకుంటావు, ఇది ఎక్కడ శల్య సారథ్యం, నా మాట మాట్లాడకుండా కర్ణుని ఎక్కడ ఇదంతా అని అడిగితే అప్పుడు అంటాడు, అర్జున కనిపిస్తున్నదంతా నీ గొప్పతనం అనుకోకు, అక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావు, కొట్టితే 2 అడుగులు దూరం వెళ్ళింది. జెండా మీద ఉన్నది హనుమంతుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి జెండా మీద ఉన్నాడు. ఇక్కడ 14 భువన భాండములు నాలో పెట్టుకొని నేను కూర్చున్నాను, లోక సమస్తం మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి, పైన తనున్నాడు మారుతి. ఇన్ని బలాలు, ఇంత శక్తి ఇక్కడ ఉంటే కొడితే అక్కడికి వెళ్ళి పడింది రథం, 2 అడుగులు దూరం పడింది. కన్ను వెంట్రుక వాసి కూడా అసలు కదలదు, ఎందుకంటే అలా అంత బలం ఇక్కడ ఉంది. పైన ఆయన మారుతి ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను, 14 భువన భాండాలు నాలోనే ఉన్నాయి. నన్ను కొట్టడం అంత సాధ్యం కాదు, మారుతిని కొట్టడం అంత సాధ్యం కాదు. సునాయాసంగా కొట్టేశాడు కర్ణుడు, సునాయాసంగా కొట్టేశాడు. నువ్వేముందా, అక్కడ ఎవడున్నాడు, శల్యుడు ఉన్నాడు, అంతే. శల్య సారథ్యంలో కర్ణుడు ఉన్నాడు. కొట్టడం పెద్ద గొప్ప కాదు, అది అక్కడేంటి ఎక్కడ పడినా గొప్ప కాదు నీకున్న సామర్థ్యానికి. సో ఇక్కడ కొడితే మేము మాతో కలిపి అంత దూరం పడింది కదా, 2 feet అవతల కొట్టాడు కదా, అది మామూలు బలం కాదు అని చెప్తాడు. చాలా మంది అందుకనే చెప్తాడు, నువ్వు ఒక్కడే నీ బలం అనుకోకు, అక్కడ మా బలాలు కూడా నీతో పాటు ఉన్నాయి, కాబట్టి ఇదంతా నీ బలం అనుకోకు, మేము కూడా ఉన్నాం. ఎంత అర్థం ఉంటుందండి, మీరు ఏది చెప్పినా కూడా ప్రతి కథలో కనుక దాంట్లో నుంచి మనం అసలు గ్రహిస్తే, కేవలం కథలు వినడం కాదు, ఆలోచించాలి. వినేసి అయిపోయింది అనుకుంటే ఆలోచిస్తే మనకి బోల్డ్ అన్ని అర్థాలు, అందులో అర్థాలే కాదు ఇవన్నీ కూడా మన లైఫ్ కి అన్వయించుకునేలా ఉంటాయి, మన జీవితంలో ఒక భాగంగా ఉంటాయి. కాబట్టి ఏదన్నా జరిగితే అంతా మన గొప్పతనం అనుకోవద్దు, ఖచ్చితంగా దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దిస్, దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక శక్తి ఉంటుంది. సో యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఫైనల్ గా మీరు కానీ మీ కూతురు శ్రావణి కానీ ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటాయి, పర్యటన డీటెయిల్స్ అవన్నీ? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారం నాడు ఈ సంస్థ కార్యాలయాల్లో ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా పెట్టుకున్నాం. సో ప్రతి గురువారము, అలాగే మా అమ్మాయి శ్రావణి కూడా ఏదో వారంలో ఒకరోజు, ఇప్పుడు తను కమింగ్ సండే ఆదివారం నాడు బెంగళూరు కార్యాలయంలో తను ఉంటుంది. మధ్యాహ్నం 1:30 వరకే బెంగళూరు కార్యాలయంలో తను ఉంటుంది. బెంగళూరు చాలా పెద్ద నగరం, అలాగే రుద్రాక్షల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి శివతత్వం బాగా తెలిసినటువంటిది, లింగాయత్స్ బాగా ఎక్కువ ఉండేటువంటి నగరం. ఒత్తిడి తనకు ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అందులో మధ్యాహ్నం వరకే తను ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే, నేను గురువారం నాడు కమింగ్ థర్స్డే నేను తిరుపతిలో ఉంటాను. గురువారం నాడు
మధ్యాహ్నం 1:30 వరకే తిరుపతిలో చాలా ఉంటాను. రోజుల తర్వాత తిరుపతి అవును, గ్యాప్ వెళ్తున్నారు. వచ్చింది తిరుపతి. తిరుపతిలో మధ్యాహ్నం 1:30 వరకు ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు వచ్చేటట్టు ఏమి ఒకళ్ళకి తెలియకుండా ఇంకో ఫోన్లోంచి అలా చేయకండి. తక్కువ సమయం నేను అక్కడ ఉంటాను. అయినా నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. మీకు ఆ నమ్మకం ఉంటే ఒక్కొక్క పేరే ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక గురువారం నాడు మాత్రమే నేను ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మీరుండి నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్న శ్రావణిని, మా అమ్మాయి శ్రావణిని ఆదివారం బెంగళూరులో కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సహకరించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. కార్తీక మాసంలో ముఖ్యంగా రుద్రాక్ష ధారణ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అలాగే మంచి మోటివేషనల్ స్టోరీస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.